హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో లడ్డు స్వీట్ చేస్తున్నాం అనమాట. ఎలా చేస్తున్నామంటే దీంట్లో కొంచెం కూడా బెల్లం అనేది మనం యూజ్ చేయకుండా చాలా అంటే చాలా హెల్తీగా తయారు చేస్తున్నామండి. ఎలాగంటే ముందుగా మనకి మెజర్మెంట్స్ ముఖ్యం. ఈ గిన్నెతో అన్నీ ఒక్కొక్క గిన్నె అనేది మనం తీసుకున్నాం అనమాట. ఒక గిన్నె జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పంకిన్ అంటే గుమ్మడి గింజలండి. ఇవి వచ్చి 2 రకాలు కిస్మిస్లు, అంజీరా, పుచ్చపప్పు, పిస్తా పప్పు, ఖర్జూరా. ఇంత మటుకు మనం తీసుకున్నాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ వచ్చేసి మనకి గసగసాలండి. ఇవి మనకి మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. ఎక్కువగా కావాలనుకుంటేనేమో ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతేనేమో ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 1 టేబుల్ స్పూన్ కానీ సరిపోతుందన్నమాట. ఇవి లాస్ట్లో వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చక్కగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. సన్నగా అంటే మరీ సన్నగా కాదు. బాదం పప్పుని 3 ముక్కలు, జీడిపప్పుని ఒక 2-3 ముక్కలు, మిగిలిన వాటిని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పుచ్చపప్పు చిన్నగా ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేయొచ్చు. ఇలా సన్నగా ముక్కలు. ఇది పిస్తా పప్పును కూడా కట్ చేశాను. ఈ పుచ్చపప్పులని వచ్చేసి నేను కట్ చేయలేదండి, చిన్నగా ఉన్నాయని. కట్ చేస్తే కట్ చేయొచ్చు. ఇది ఇలా అన్నీ ప్రతి ఒక్కదాన్ని చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లడ్డులో అక్కడక్కడ కాకుండా లడ్డు మొత్తం రావటం కోసం మనం అన్నీ పెట్టుకోవాలి. వీటిని ఇలా చాప్ చేసి పెట్టుకున్న అన్నిటిని ఇప్పుడు ఫ్రై చేయాలి. నేతిలో ఫ్రై చేయాలి. ఎందుకంటే మనకి హెల్తీ కావాలి కాబట్టి. చిన్నపిల్లలకి రోజు ఒక లడ్డు కనుక ఇది ఇచ్చినట్లయితే ఎంతో ఆరోగ్యకరం అండి. పిల్లలు ఇలా ఒక్కోటి విడివిడిగా తినాలంటే తినరు, మనం కూడా తినలేము ఈ పుచ్చపప్పు ఇవి. కాబట్టి ఇలా ఒక్కసారి ఒక స్వీట్ చేసుకొని తిన్నట్లయితే అన్నీ డ్రై ఫ్రూట్స్ మనకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి చాలా అంటే చాలా ఆరోగ్యం ఉండిద్ది. ఇప్పుడు మనం ఎన్ని రకాలు వేస్తున్నాం? ఇవి ఒక 6, ఇవి ఒక 4, కాబట్టి మొత్తం 11 రకాలు వేస్తున్నామండి. చూడండి, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూర, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, కిస్మిస్లు 2 రకాలు, పిస్తా పప్పులు, ఇవి వచ్చేసి పుచ్చపప్పు, అంజీరా, ఇవన్నీ వేస్తున్నాం. కాబట్టి చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. ఇవి ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందాక చెప్పాను కదండి, వాటిని వేయించాలని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసాను నేను. ఈ నెయ్యి అంతా కొంచెం కరగనివ్వాలి. ఈ నెయ్యి అంతా కరిగాక మనకి లేట్గా వేగే పప్పులు ఏం వేగుతాయంటే బాదం పప్పు, జీడిపప్పు లేటుగా వేగుతాయి. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ మనకి నెయ్యి అంతా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో బాదం పప్పులు అనేది వేసేద్దాం. మనకి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు అన్నమాట. వీటిని ఒక్కసారి బాగా రోస్ట్గా వేయించవసరం లేదు, ఎందుకంటే మిగిలిన పప్పులన్నీ వేగుతాయి. కాబట్టి మనం ముందుగా ఫస్ట్ వేసుకున్నాం కదా, తర్వాత జీడిపప్పులు అనేది వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఫ్లేమ్ని ఒక్కసారి చెక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, వీటిని కూడా ఫ్రై చేయాలి కొద్దిగా లైట్గా. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఒక్కసారి ఇలా కలిపాం కదా, ఇవి కొంచెం లైట్గా చాలండి ఫ్రై అవటం. మిగిలిన పప్పులు కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు మొత్తం వేసేద్దాం మనం ఇవి స్వీట్స్. ఏం వేసామంటే మనం ముందుగా ఫస్ట్ ప్లేట్లో పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్లు, ఇవి వచ్చేసి వాల్నట్స్, ఇవి 3 వేసాం. ఇవి ఎంత మటుకు వేసాం కదా. నెక్స్ట్ పిస్తావి కూడా వేద్దాం. పిస్తా పప్పులు ఇవి మొత్తం వేసి ఒక అంజీరా ఒకటి పక్కన పెట్టాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, ఒకసారి కలదిప్పాము. వీటిని మాడకుండా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మొత్తం. ఇవి వేగే లోపల ఇవి ఎండు కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని దీన్ని సగానికి సగం తురిమెట్టాలి. వీటిలో నేను
గసగసాలు వేసానండి. గసగసాలు ఒక హాఫ్ ప్యాకెట్ వేసాను అనమాట. ఇవి కూడా చూడండి, నేను చక్కగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేశాను అనమాట. ఇవి తొందరగా వేగిపోతాయి, చాలా అంటే చాలా త్వరగా వేగుతాయి. అవి కూడా ఫ్రై చేసి ఇదిగో ఇలా ఒకసారి మొత్తం బాగా కలిదిప్పి పక్కన పెట్టుకుంటే ఇవి చల్లారిపోతాయి అన్నమాట. దీంట్లో 1 కప్పు ఖర్జూరా వేసాను. ఇదిగో ఇలా గింజ తీసివేయాలండి, కంపల్సరీగా గింజ అనేది ఉండకూడదు మనకి. గింజ అనేది తీసివేసి ఖర్జూర అంజీరా రెండింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసినాక చూపిస్తానన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యినంతా కరగనివ్వాలి. మనం ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కరిగిపోయింది కదా, ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. చూసారా, ఇలా వేసి ఆ నెయ్యిలో బాగా గుజ్జుగా అయ్యే వరకు ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా చూసారా, ఇలా ముద్దలాగా అయ్యేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి చూసారా ఎట్లా అంటేనే బాగా ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఇది వేగిపోయినట్టు అన్నమాట. దీన్నంతా స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేయాలి. సారీ అండి, ముందుగా మనం కొబ్బరి తురుము బట్టి పెట్టాం కదా, ఇప్పుడు ఆ కొబ్బరిని కూడా దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసినాక కలపాలి. దాంట్లో దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం మొత్తం కలిపాను. ఇది కొంచెం కాలుతుంది, మనం పట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి ఒక 2 మినిట్స్ ఆరనిచ్చి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం కలిపి మనకి ఏ షేప్లో కావాలంటే లడ్డు కానీ లేకపోతే రౌండ్ సర్కిల్లా కానీ ముక్కలు కానీ క్యూబ్స్ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం 2 మినిట్స్ వరకు చల్లారనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, లడ్డులు అయితే ఇది ఇలా చుట్టేసాను. దీంట్లో కొంచెం అవే నేను గ్రైండ్ చేసి పొడిలాగా చేసి కొంచెం లైట్గా నెయ్యి పూసి ఇలా ఉండలు చేశాను. ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, పప్పులుగా ఇలా గ్రైండ్ చేసి అయినా చేసుకోవచ్చు. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా హెల్దీ టేస్టీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా సింపుల్ టేస్టీ, సింపుల్గా అయిపోతుంది. టైం కూడా ఎక్కువసేపు పట్టదు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరాయో. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాం.